హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. దీన్ని మనం కొబ్బరి పాలతో చేసుకుంటున్నామండి. రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని తీసుకోండి. దీంట్లోనే చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే దీంట్లో టేబుల్‌న్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్‌గా దంచుకుందైతే టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా చిక్కటి పెరుగును వేసుకోండి. ఒకవేళ మీరు పెరుగు ఇష్టపడకపోతే ఈ ప్లేస్లో మనం నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మనం కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక కొబ్బరికాయని ముక్కలన్నీ కూడా పడతాయండి. ఇలా ముక్కలుగా చేసుకున్న ఈ కొబ్బరిని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీంట్లో ఒక గ్లాసుడని వాటర్ని దీంట్లోకి వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోండి. తర్వాత దీన్ని శుభ్రంగా ఒక జల్లెడ బుట్టలోకి వేసేసుకొని వడకట్టేసేసుకోండి. ఇలా కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలన్నీ కూడా సపరేట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పైన పిప్పు ఉంది కదా, పడేయకుండా దీన్ని ఎండపెట్టేసేసుకుంటే మనకి ఎండు కొబ్బరిలాగా యూజ్ అవుతుందండి. లేదా కర్రీస్లో కూడా మనం వేసుకోవచ్చు. ఈ పాలని కూడా వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే దీంట్లో బిర్యానీ మసాలాలు, 2 ఉల్లిపాయలు సన్నగా చిలికలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. ఉల్లిపాయలన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే గుప్పెడంత కరివేపాకును వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఈ మిశ్రమంలో మనం మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని దాదాపు 60 నుంచి 70% వరకు చికెన్ అంతా కుక్ అయ్యేదాకా బాగా ఉడికించేసుకోవాలండి. చూడండి, ఇప్పుడిప్పుడే కొంచెం ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఇందాక కొబ్బరి పాలు సపరేట్ చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలను కూడా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. దాదాపు ఒక పావు గంట పాటు బాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి అండ్ సాఫ్ట్గా కూడా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. ఫైనల్గా మనం ఇలా కుక్ చేసుకున్న చికెన్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ లేదా ఏదైనా ప్లెయిన్ బిర్యానీలోకి కానీ ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది. మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా చికెన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.